భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసిన కొందరు లీడర్స్ బయోపిక్స్ ని 2024 ఎలక్షన్స్ కోసం ప్రధానాస్త్రాలుగా ప్రయోగించబోతున్నారు. ఈ మూవీస్ పై ఆడియన్స్ లో హైయెస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ సినిమా తెరకెక్కుతోంది. 1977 భారత ప్రధానిగా ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అసలు ఎమర్జెన్సీ ఎందుకు విధించారు, ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే కథాంశంతో ఈ ఎమర్జెన్సీ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా అదరగొడుతోంది. 25 జూన్ 1975లో జరిగిన సందర్భాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూపించబోతున్నారు. అసలు ఆమె ప్రధాన లేక డిక్టేటరా అంటూ పత్రికల్లో హెడ్లైన్స్ వచ్చాయి. కంగనా లుక్, పర్సనాలిటీ, డైలాగ్ డెలివరీ మొత్తం ఇందిరాగాంధీలా కనిపించడం విశేషం. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఎమర్జెన్సీ మూవీ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఎమర్జెన్సీ మూవీకి స్వయంగా కంగనా రనౌత్ దర్శకత్వం చేశారు. నిర్మాణ బాధ్యతలు కూడా ఆమె చేపట్టారు. మణికర్ణిక తర్వాత ఆమె డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఇది కావడం విశేషం. కాగా ఈ సినిమా కోసం తన ఆస్తులన్నీ ఖర్చు పెట్టినట్లుగా కంగనా చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ఆధారంగా మై అటల్ హూ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో వాజ్పేయి పాత్రను సీనియర్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి పోషిస్తున్నారు. దీనికి జాతీయ అవార్డు గ్రహీత రవి జాదవ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయబోతున్నారు. వినోద్ భానుశాలి, సందీప్ సింగ్, శామ్ ఖాన్, కమలేష్ భానుశాలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వాతంత్ర వీరుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జీవిత చరిత్ర తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణదీప్ హుడా వీర్ సావర్కర్ గా నటిస్తున్నాడు. సావర్కర్ గా కనిపించడం కోసం రణదీప్ హుడా ఎంతో కష్టపడ్డాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ను చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. వీర్ సావర్కర్ బయోపిక్ లో నిజంగా నటించింది రణదీప్ హుడానేనా అనిపించక మానదు ఎవరికైనా. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. గుర్తించడం కూడా కష్టం. ఈ సినిమా కోసం కేవలం 4 నెలల్లోనే 26 కిలోల బరువు తగ్గాడు రణదీప్. మొఘల్ చక్రవర్తుల కుట్రలను ఎదిరించిన అరివీర పరాక్రమవంతుడు, గొప్ప చక్రవర్తిగా ఛత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో నిలిచారు. చక్రవర్తి పెద్ద కొడుకు సంభాజీ ధర్మాత్ముడిగా పేరుగాంచాడు. ఇప్పుడు శివాజీ కుమారుడు సంభాజీ రాజే బోంస్లే బయోపిక్ తెరకెక్కబోతోంది. టైటిల్ పాత్రలో యూరేఫేమ్ వికీ కౌశల్ నటించబోతున్నాడు. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి డైరెక్షన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది కూడా 2024 ఎలక్షన్స్ కోసం రిలీజ్ చేస్తున్నారు.